పార్లమెంటు ముందుకు కీలక బిల్లులు వచ్చాయి. రాజకీయ నేతల నేరాలపై కీలక బిల్లుతో పాటు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆన్లైన్ గేమింగ్ బిల్లును ప్రవేశపెట్టారు. 3 బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. 30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దయ్యేలా బిల్లు తెచ్చింది ప్రభుత్వం. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును అమిత్ షా ప్రవేశపెట్టారు. బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. అమిత్ షాపై బిల్లు పేపర్లను చింపివేశారు. नाम निर्देश किए जाने वाले इस सभा के 21 सदस्य और उपसभापति द्वारा नाम निर्देश करने वाले 10 सदस्यों के मिलकर बनने वाले सभाओं की संयुक्त सदस्य द्वारा नाम निर्देश किए जाने वाले इस सभा के 21 सदस्य और उपसभापति द्वारा नाम निर्देश करने वाले 10 सदस्यों के मिलकर बनने वाले सभाओं की संयुक्त सदस्य द्वारा नाम निर्देश किए जाने वाले इस सभा के 21 सदस्य और उपसभापति द्वारा नाम निर्देश करने वाले 10 सदस्यों के मिलकर बनने वाले లోక్సభలో 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సహా ఎన్నికైన ప్రతినిధులను నేరాపరులకు సంబంధించి అరెస్టు చేసినా లేదా వరుసగా 30 రోజులు నిర్బంధించినా వారి పదవుల నుంచి తొలగించే ప్రతిపాదనతో కేంద్ర హోంమంత్రి లోక్సభలో 3 బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే ఇది సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిరపరచాలని లక్ష్యంగా పెట్టుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ బిల్లులను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజకీయ ప్రత్యర్థుల అణచివేతకు, వారెన్సీ యాని వేధించడానికి ఇవి ఒక సాధనంగా ఉపయోగపడతాయని విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. नाम निर्देश किए जाने वाले इस सभा के 21 सदस्य और उपसभापति द्वारा नाम निर्देश करने वाले 10 सदस्यों के मिलकर बनने वाले सभाओं की संयुक्त सदस्य द्वारा नाम निर्देश కొత్త నిబంధనలు సమాఖ్య వ్యవస్థను బలహీనపరుస్తాయని, రాష్ట్ర ప్రభుత్వాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తాయని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అయితే ఈ బిల్లులు రాజకీయాల్లో నేరాలను తగ్గించి పారదర్శకతను పెంచుతాయని అధికార పక్షం వాదిస్తోంది. नाम निर्देश किए जाने वाले इस सभा के 21 सदस्य और उपसभापति द्वारा नाम निर्देश करने वाले 10 सदस्यों के मिलकर बनने वाले सभाओं की संयुक्त सदस्य పార్లమెంటు ముందుకు కీలక బిల్లులైతే వచ్చాయి. రాజకీయ నేతల నేరాలపై కీలక బిల్లుతో పాటు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆన్లైన్ గేమింగ్ బిల్లును ప్రవేశపెట్టారు. 3 బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. 30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దయ్యేలా బిల్లు తెచ్చింది ప్రభుత్వం. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును అమిత్ షా ప్రవేశపెట్టారు. బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. అమిత్ షాపై బిల్లు పేపర్లను చింపివేశారు.